చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, వేదాలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవిగా చెప్తారు. అలాంటి వేదాలు మరి అందరికీ తెలిసే విధంగా ఎందుకు చేయలేదంటారు? వేదములు అనంతమైనటువంటివి. ఇప్పుడు కలియుగంలో మనకు లభిస్తున్న వేదములు మాత్రమే కాదు, అనంతమైనవి వేదాలు. ఈ అనంతమైనటువంటి వేదాలు, వాటిల్లో ఉండేటువంటి భావాలు, అవన్నీ పొందగలిగిన స్తోమత, పొందగలిగినటువంటి ఆయుర్దాయం, మేధాశక్తి ఎవరెవరికి ఉంటే వాళ్ళల్లా పొందవచ్చు. పొందకూడదు అనేదేమీ లేదు. పొందలేక వాటి జోలికి వెళ్ళటం లేదు తప్ప, ఇప్పుడు ఉన్నటువంటి వారిలో కూడా వేదము, వేద అర్థం కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారు. అది కూడా తక్కువే. కేవలం వేద అధ్యయనం చేయటం, వేదము 4 రకాలుగా ఉన్నది అని మనకు చెబుతున్నది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదములు. ఈ 4 వేదాల్లో కూడా 4 అధ్యయనం చేసినటువంటి వాళ్ళు లేరు. 2 వేదాలు, 3 వేదాలు, లేదు 1 వేదమో ఇట్లా అధ్యయనం చేసిన వాళ్ళు. పూర్వపు రోజుల్లో అలా ఉండేవాళ్ళు. చతుర్వేది అని పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంటి పేరే చతుర్వేదిగా మారిపోయి ఉండేది. 4 వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు. అట్లాగే 3 వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళని త్రివేది అనేవాళ్ళు. 2 వేదాలు అధ్యయనం చేస్తే ద్వివేది అనేవాళ్ళు. ఇట్లా సంబోధించేవాళ్ళు. అటువంటి వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 వేదాన్నే పరిపూర్ణంగా చేయగలిగిన స్తోమత కానీ, అంత మేధస్సు కానీ, అంత శక్తి కానీ, అంత ఓపిక కానీ లోకంలో జనానికి ఉండటం లేదు. ఆ కారణం చేత అవి అందకుండా కొంతవరకు మాత్రమే పరిమితము అని లోకంలో కనబడుతోంది. అంతే తప్ప దాన్ని పొందగలిగిన స్తోమత ఉంది. ఆ వేదాన్ని అధ్యయనం చేయటానికి కావలసిన నియమాన్ని పొంది. ఎందుకంటే వేదాధ్యయనం చేయటం గ్రంథాధ్యయనం చేయటం కాదు, అది గురుముఖత రావలసిందే తప్ప దాన్ని సంత చెప్పుకోవటం అని అంటారు. గురువు ఒకసారి చెబితే శిష్యుడు అదే పదాన్ని 2 సార్లు 3 సార్లు అనాలి, తరువాత దాన్ని వల్లె వేయాలి. కనుక 1 వేదాన్ని కొద్దిగా నేర్చుకోవడానికే ఇవాళ రోజున 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల తరబడి వేదాన్ని నేర్చుకుంటే ఇక వాడు జీవితం ఎప్పుడు గడుపుతాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు సంపాదిస్తాడు, ఏ విధంగా వాడిని వాడు పోషించుకుంటాడు, ఇలా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. అందువల్ల అతి పరిమితమైనటువంటి వారే ఆ వేదం జోలికి వెడుతున్నారు. అది కూడా అతి పరిమితంగానే వేదాన్ని పొందుతున్నారు. అంతే తప్ప పరిపూర్ణంగా ఎవరు పొందలేకపోతున్నారు. పొందినంత వరకు కూడా దాని పరిపూర్ణమైనటువంటి భావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ స్వకీయమైన శక్తి వల్ల దాని జోలికి పరిపూర్ణంగా వెళ్ళటం లేదు. కానీ కేవలం కొద్ది మందికే పరిమితం అయ్యి లేదు వేదం. అందరికీ అది అందుకోవడానికి వీలైనటువంటిది. కానీ దాన్ని పొందడానికి కావలసిన నియమాన్ని పాటించాలి. ఆ నియమాన్ని పాటించలేడు, దాన్ని పొందలేడు. ఓ వైద్యుడు, ఒక రోగం వచ్చి మనం వైద్యుడి దగ్గరికి వెడితే, ఇదిగో నాయన నువ్వు ఈ పూట ఈ బిళ్ళ వేసుకో, ఈ పూట ఈ టాబ్లెట్ వేసుకో, ఈ పూట ఈ టాబ్లెట్ వేసుకో, ఆహార నియమాన్ని ఇట్లా పాటించు, ఈ విధంగా ఉండు అని చెప్పాడు. ఆ విధంగా ఉండి ఆ చెప్పిన ప్రకారం టాబ్లెట్స్ వేసుకుంటే ఆ రోగం తగ్గుతుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాము, మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటాం, లేకపోతే లేదు అంటే ఆ రోగం తగ్గే అవకాశం లేదు. అది మనకు తెలుస్తూనే ఉన్నది. అలాగే ఆ వేదాన్ని పొందటానికి కూడా కావలసిన నియమాన్ని అనుసరించి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళు పొందగలగచ్చు. ఎవరు వెళ్ళలేరో వాళ్ళు వెళ్ళటం వేదాన్ని పొందటం లేదు. అంతే తేడా తప్ప కేవలం వీరికి మాత్రమే పరిమితము అనేది ఎక్కడా చెప్పబడి లేదు. ఎవరైనా పొందవచ్చు. కానీ ఆ పొందటానికి ఉద్యుక్తుడైన వాడు ఆ పద్ధతిని అనుసరించి జీవించాలి.
అప్పుడు మాత్రమే పొందగలుగుతాడు. గురువుగారు, శ్రీరాముడిని మనము రాజారాముడిగా భావిస్తాం. అటువంటి శ్రీరాముడు రాజ్య పాలన అసలు చేయలేదని కొందరు చెబుతూ ఉంటారు. ఇంతకీ శ్రీరాముడు రాజ్య పరిపాలన చేశాడా లేదా? రామాయణం ఏం చెబుతుంది? కలి ప్రభావం చేత లోకంలో ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, ఎవ్వరూ చెప్పనటువంటి ఓ కొత్త విషయాన్ని చెబితే కానీ అతడికి కీర్తి ప్రతిష్టలు రావు. లేదు, ఉన్న అపకీర్తి పోదు. ఆ అపకీర్తిని పోగొట్టుకోవడం కోసమైనా, లేదు తను కీర్తిని పొందడం కోసమైనా లేని విషయాలు ఏవో చెబుతూ ఉంటారు పెద్దలు. రాముడు రాజ్య పరిపాలన చెయ్యలేదు అనటానికి అవకాశమే లేదు. అతడు అవతరించే నాడే దేవతలకు బ్రహ్మదేవునకు కూడా నేను భూమండలం మీద 11,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాతనే వస్తాను అని చెప్పాడు. కనుక అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత, అరణ్యవాసం చేసింది ఎంతకాలం? కేవలం 14 సంవత్సరాలు. ఆ తరువాత కనుక విద్యాభ్యాసం అయిపోయిన వెంటనే వెళ్ళాడు. ఆ తరువాత 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు నేను పరిపాలన చేస్తాను అని చెప్పాడు. నీ 11,000 సంవత్సరాలు పరిపాలన పూర్తయిందయ్యా, నువ్వు నీ ధామానికి రావలసింది అని బ్రహ్మాది దేవతలంతా వచ్చి రామచంద్రుని ప్రార్థిస్తే అప్పుడు అవతార ఉపసంహారం చేసినట్లుగా రామాయణం చెప్పింది. ఇతరమైన పురాణాలు కూడా చెబుతున్నాయి. వ్యాస భగవానుడే ఇతరమైన పురాణాలన్నీ రచించాడు, 18 పురాణాలు. అన్నిటిల్లోనూ రామాయణాన్ని గురించి ఎక్కడో ఒక చోట కొద్దిగా అయినా సరే చర్చించాడే తప్ప చర్చించకుండా ఉండలేదు. రామాయణం అంటే వ్యాసునకు అంత ఇష్టం. కనుక రాముడు పరిపాలన చెయ్యలేదు అనేటువంటి మాట ఏమాత్రము చెల్లుబాటు తగినది కాదు. ఖచ్చితంగా పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 1 సంవత్సరం 100 సంవత్సరాలు కాదు, 11,000 సంవత్సరాలు పరిపాలన అయిన తరువాతనే వెళ్ళాడు. కేవలం రామావతారం యొక్క లక్ష్యం రావణాసుర సంహారం మాత్రమే కాదు, ధర్మ సంస్థాపనార్థాయ. మానవుడుగా పుట్టినటువంటి వాడు ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో తాను ఆచరించి చూపించడం కోసం వచ్చాడు. ఆ చూపించడం ఎప్పటికీ పూర్తి అయ్యింది అంటే కేవలం ఈ అరణ్యవాసం, తరువాత విద్యాభ్యాసం, యాగ సంరక్షణ, సీతను స్వీకరించడం, పాణిగ్రహణం చేయడం, ఇవి మాత్రమే కాదు. పరిపాలనా విషయంలో కూడా ధర్మాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అలా చెప్పడం కోసమే అంతకాలం పరిపాలన చేశాడు. కనుక రాముడు పరిపాలన చేశాడు అంటానికి అనేకములైన ఉదాహరణలు ఉన్నాయి. పరిపాలన చెయ్యలేదు అంటానికి అవకాశమే లేదు, ఎక్కడా ఉదాహరణ కూడా లేదు. గురుగారు, దశరథుడి యొక్క 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఈ ముగ్గురిలోని విశేషమైన యోగ్యత కలిగిన వారు ఎవరు? వాస్తవానికి 3 యోగ్యత కలిగిన వారే, లేకపోతే దశరథుడు వాళ్ళను స్వీకరించడు. కౌసల్య, సుమిత్ర, కైక. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒక న్యాయం ఉన్నది. కౌసల్యకు స్వార్థం అనేటువంటి పదార్థం ఉన్నది. కారణం ఏమి అంటే, భరతుడు మేనమామల ఇంటి వద్ద నుంచి వచ్చినప్పుడు కౌసల్య వద్దకు కూడా వెళ్ళాడు నమస్కరించడం కోసం, పలకరించడం కోసం. కౌసల్య వద్దకు వెడితే, నాయనా, ఏ విధమైన యుద్ధం లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా నీ తల్లి ఈ రాజ్యం మొత్తాన్ని నీ చేతిలో పెట్టింది, నిష్కంటకంగా హాయిగా పరిపాలన చేసుకో అని కొంచెం దెప్పి పొడుపు మాటగా మాట్లాడింది కౌసల్య. ఆ లోపల నా కుమారునికి చెందని రాజ్యం ఇతడికి వచ్చింది అనేటువంటి భావన ఉన్నది. కైక వద్దకు వస్తే కేవలం తన కుమారుడికే ఈ రాజ్యం మొత్తం అందాలి అనేటువంటి స్వార్థం కైక దగ్గర ఉన్నది, ప్రస్ఫుటంగా కనబడుతోంది అక్కడ. కానీ సుమిత్రకు ఏ విధమైన కోరిక లేదమ్మా, ఏ విధమైన స్వార్థము లేదు. లక్ష్మణుడు వచ్చి, అమ్మా నేను కూడా అన్నతో పాటు అరణ్యానికి వెడతాను అని చెబితే, నాయనా చాలా మంచిది, వెళ్ళి రావయ్యా,
ఎంత గొప్పగా చెప్పిందంటే, అటవీం విద్ధి అయోధ్య, రామం విద్ధి దశరథం, మాం విద్ధి జనకాత్మజ, గచ్చ తాత యథాసుఖం అని చెప్పింది రామాయణంలో సుమిత్ర. నాన్న, ఆ అరణ్యమే నీకు అయోధ్య, రాముడే నీకు దశరథుడు, రామం విద్ధి దశరథం, రాముడే నీకు దశరథుడు, మాం విద్ధి జనకాత్మజ, నీ వదినగారైన జనకరాజ పుత్రిక సీతమ్మ నాతో సమానమైనది, తల్లితో సమానమైనది కనుక నిశ్చింతగా రాముని వెంట అరణ్యానికి వెళ్ళవయ్యా అని పంపించినటువంటి దివ్యత్వం కలిగినది సుమిత్ర. అందుకే ఆవిడ పేరు సుమిత్ర. అన్నిటినీ మిత్రభావంతో చూడగలిగినటువంటి తత్వం కలిగినది. అందువల్ల ముగ్గురు గొప్పవాళ్లే, అందులోనూ ఆ ముగ్గురిలో కూడా సుమిత్ర దివ్యత్వం కలిగినది. గురుగారు, నందుడు యశోద ఇంటికి సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడే వారి ఇంటికి స్వయంగా వచ్చాడు, వారింటిలోనే పెరిగాడు. ఎందుకు వారినే ఎంచుకున్నాడు? దీని వెనుక ఆ నందునికి ఆ యశోదకు పూర్వజన్మ చరిత్ర చెప్పుకోవాలి. నందుని పేరు ద్రోణుడు గత జన్మలో. ఆ ద్రోణుని భార్య పేరు ధర. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉండేవాడు అంటే సత్యలోకంలో బ్రహ్మగారి వద్ద ఉండేవాళ్ళు. అనేక రకాలైనటువంటి సపర్యలు చేస్తూ ఉండేవారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునకు సత్యలోకంలో అనేకములైన సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ ద్రోణుడు, అతని భార్య అయినటువంటి ధర. ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా చేశారు వాళ్ళు. సక్రమంగా ఆ చెప్పబడినటువంటి కర్మ వినపడకపోవటం చేత దాన్ని చేయటంలో కొంచెం లోపం కనపడింది. ఆ లోపం వల్ల బ్రహ్మగారు ఆగ్రహించి మీరు భూలోకంలో మానవులై పుట్టండి అని చెప్పించాడు. ఎప్పుడైతే భూలోకంలో మీరు కొంతకాలం అని చెప్పాడు, అక్కడ ఆ క్లాసు ఉంది, కొంతకాలం మానవులై భూలోకంలో ఉండండి. ఎటూ ఆయన శాపం పెట్టాడు, అది తప్పదు కనుక ఆ భూలోకానికి వచ్చేటప్పుడే వాళ్ళు ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మదేవుని పాదాల మీద పడి నమస్కరించి, అయ్యా భూలోకంలో కూడా సాక్షాత్తు కేశవుని సేవ చేసుకునేటువంటి తత్వం కలిగిన మానవులుగా మాకు జన్మనివ్వవయ్యా అని ప్రార్థించారు. తప్పక కలిగిస్తాను అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ ద్రోణుడే నందుడుగా అవతరించాడు, ఆ ధరయే యశోదగా అవతరించింది. బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని అనుసరించి వాళ్ళ ఇద్దరికీ తనకు సేవ చేసే భాగ్యం కల్పించాలి కనుక కృష్ణ పరమాత్మ అక్కడ పుట్టినా ఎక్కడికి వచ్చాడు? నంద యశోదలు ఎక్కడున్నారో అక్కడికి వచ్చాడు. అయితే నంద యశోదలు ఆ గోకులంలో ఉన్నారు కనుక అక్కడికి వచ్చాడు. రెండవ కారణం ఉన్నది, అక్కడ గోపికలు ఉన్నారు. ఆ గోపికలు ఇప్పటికి 3 యుగముల నుండి ఆ భగవంతుని సేవ చేస్తున్నారు. కృత యుగంలో ఆ గోపికలు ఎవరయ్యా అంటే దేవలోకంలో దేవేంద్రుని వద్ద నిరంతరము చేయమన్నప్పుడల్లా నాట్య పరిచర్యలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అప్సరకాంతలంతా భూలోకానికి వచ్చారు. వాళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే నరనారాయణులు చేసే తపస్సును భంగపరచడానికి వచ్చారు. భంగపరచలేకపోయారు. భయం వేసింది, అయ్యా మమ్మల్ని శపించద్దు అని ప్రార్థించారు. అప్పుడు నారాయణుడు తన ఊరువు మీద ఒక దెబ్బ వేస్తే ఎంతమంది అప్సరకాంతలు వచ్చారో అంతమంది అప్సరకాంతలు ఉద్భవించారు. ఆ ఊరువు నుండి నారాయణుని తొడ నుండి పుట్టారు. ఈ దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళ కన్నా అందంగా ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని శపించొద్దు అన్నారు. శపించం, మీ దోవన మీ లోకానికి వెళ్ళండి అన్నారు ఆ నారాయణుడు. మేము వెళ్ళమయ్యా, ఇక్కడే సేవ చేస్తూ ఉంటాం. మేము అక్కడికి వెళితే మళ్ళీ ఎవరి తపస్సో చెడగొట్టడానికి మమ్మల్ని పంపుతాడు. ఈ పాపం మాకెందుకు, మేము ఇక్కడే ఉండి నీ సేవ చేసుకుంటాం. మరి దేవేంద్రుని వద్దకు వెళ్ళాలి కదా, మా కొరకు నీవు సృష్టించావు కదా కొంతమందిని, వాళ్ళందరినీ అక్కడికి పంపు, ఇక్కడ మేము నీకు సేవ చేసుకుంటాం. కృతయుగం అంతా ఆ దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు భగవంతునికి సేవ చేశారు. వాళ్ళే త్రేతాయుగంలో అరణ్యంలో ఋషులు మునులుగా పుట్టారు.
అరణ్యవాసానికి రాముడు వచ్చినప్పుడు ఆయనకు సేవ చేశారు ఆ ఋషులు మునులు. వాళ్ళే ఇప్పుడు గోపికలుగా నందగోకులంలో పుట్టారు. ఇన్ని యుగాల నుండి తనకు సేవ చేస్తున్న వాళ్ళను ఈ యుగంలో తరింప చేయాలి అని భావించాడు. వాళ్ళను తరింప చేయాలి అంటే వాళ్ళను తన మార్గంలోకి మార్చుకోవాలి గనక పసితనంలోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను తన వాళ్ళుగా చేసుకుని తాను వాళ్ళవాడుగా మారి ఆడి పాడి వాళ్లకు మోక్షాన్ని కల్పించాడు. అందుకొరకు రెండవ కారణం అది. ఈ రెండు కారణాల చేత దేవకీదేవి వసుదేవుల ఇంట పుట్టినా ఇక్కడికి వచ్చి పెరిగాడు. గురుగారు, జ్యోతిషం అనేది శాస్త్రం కాదని అది ఒక నమ్మకం విశ్వాసాలతో కూడినటువంటి నియమాల సమాహారం అని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉన్నది. విశ్వాసము అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే విశ్వాసం. ఈ విశ్వాసము అనబడేదే శాస్త్రం. జ్యోతిష్యం కూడా శాస్త్రమే. కాకపోతే ఆ జ్యోతిష్యాన్ని చెప్పేటువంటి వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. పరిపూర్ణంగా శాస్త్ర పరిజ్ఞానం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెబితే అది జరిగి తీరుతుంది. మిహిరుడు అనబడేటువంటి జ్యోతిష శాస్త్రవేత్త, ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలు కూడా రచించారు ఆయన. మహానుభావుడు, తపశ్శాలి. ఆ మిహిరుడు అనబడేటువంటి వాడు ఒకానొక రాజుగారికి పుత్రుడు కలిగితే ఆ పుత్రుడి యొక్క కవళికలు కేవలం ముఖాన్ని చూచి అతడి యొక్క సాముద్రికాన్ని చూచి చెప్పాడు. అతడు పుట్టిన సమయాన్ని చూచి చెప్పాడు, ఒక పంది వల్ల ఈ పిల్లవాడికి మరణం ఉంటుంది. రాజుగారు హేళన చేశాడు ఆ మిహిరుణ్ణి. పంది జోలికి నా పిల్లవాడు ఎందుకు పెడతాడు? రాజకుమారుడు కదా, వాడు అంతఃపురంలో ఉంటాడు. అంతఃపురంలో పందులు ఉంటాయా? వాడికి మరణం ఎట్టా వస్తుంది? ఇదంతా ఒట్టి అసత్యం అని అనుకున్నాడు. మెదలకుండా ఊరుకున్నాడు. పసిపిల్లవాడుగా ఉండగానే ఆ పిల్లవాడిని ఒక ఊయలలో పడుకోబెడితే పైనుంచి ఒక పంది బొమ్మ ఆ పిల్లవాడి మీద పడి అతడు మరణించాడు. ఒక పంది బొమ్మ అది పడింది, ఆ పిల్లవాడు మరణించాడు. కనుక ఏం జరుగుతుందో చెప్పగలగవచ్చు. దేనివల్ల చెప్పవచ్చు అంటే ఆ శాస్త్ర పరిచయం వల్ల, శాస్త్ర పరిజ్ఞానం వల్ల చెప్పవచ్చు. అరకొర శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఏవో 4 చెబుతారు, అందులో ఒకటి కలుస్తుంది. అమ్మయ్య ఆయన చెప్పింది జరిగింది అంటారు. అపాయింట్మెంట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ జరగని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా ఒట్టి అసత్యం, శాస్త్రం కానే కాదు, అదేదో నమ్మకంతో పెడుతున్నారు అని అంటారు. అంతే తప్ప శాస్త్రం శాస్త్రమే. కానీ ఆ శాస్త్ర పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. దాన్ని పొందడం కోసం అహర్నిశలు శ్రమ చేయాలి. రెండవది, జ్యోతిష శాస్త్రం చెప్పేటువంటి వారికి కావలసింది ఏమిటంటే అంటే వాక్శుద్ధి కావాలి. వాక్శుద్ధి కావాలి అంటే ఎప్పుడూ అసత్యం చెప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటారో వారికి వాక్శుద్ధి ఏర్పడుతుంది. ఆ వాక్శుద్ధి వల్ల వారు చెప్పిన వల్ల జరుగుతూ ఉంటాయి. ఇది కనుక జ్యోతిషం అనేటువంటిది ఖచ్చితంగా శాస్త్రమే. గురుగారు, భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడికి ప్రత్యేకమైన స్వరూప స్వభావాలు ఏమైనా ఉంటాయా? భగవంతుడు అని ఎవరిని అనాలి అంటే 6 లక్షణాలు కలిగినటువంటి వారిని భగవంతుడు అనాలి. సృష్టి, స్థితి, లయ, సమగ్ర సంపద, నిత్య ఆనందము, జ్యోతి యొక్క లక్షణం. 6 లక్షణాలు కలిగి షణ్ణాం భగ ఇతిరిత అని శాస్త్రం చెబుతున్నది. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడిని భగవంతుడు. సృష్టి చేయగలిగి ఉండాలి. ఆ చేసినటువంటి సృష్టిని స్థితి చేయగలగాలి. స్థితి చేసిన దాని సమయం పూర్తయిపోయిన తర్వాత లయం చేసుకునే శక్తి ఉండాలి. ఈ 3 శక్తులు కలిగి ఉండాలి. అంతేగాక సమగ్రమైన సంపద. భగవంతుని వద్ద ఇది అయిపోయింది అనబడేటువంటిది లేదు. ఏదైనా ఇప్పటికీ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థిస్తే ఆ లక్ష్మీదేవి ధనాన్ని వాళ్ళకి ఇస్తున్నది, అనేక రకాలైన సంపదలు ఇస్తున్నది కదా. అసలు పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి ధన కనక వస్తు వాహన సమృద్ధి సిద్ధ్యర్థమని మన కోరికలన్నీ చెబుతున్నాం. పాపం అన్నీ తీసుకొచ్చి ఇస్తోంది ఆ తల్లి.
ఇవ్వకపోతే మనం బ్రతకటం లేదు కదా. రోజు భోజనం చేయడానికి కావలసిన ఆహారం ఇస్తున్నది. కనుక ఇవన్నీ ఇస్తున్నది అంటే అక్కడ తరిగిపోవటం అనేటువంటిది ఉండదు. నిత్య సమృద్ధి ఆ లక్షణం ఎవరికి ఉన్నదో వాళ్ళు భగవంతుడి. కనుక పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములం చక్కంబడునే. 10 రూపాయలు వచ్చినా అందులో ఆనందంగా బ్రతకాలి, 1,00,000 రూపాయలు వచ్చినా అందులో ఆనందంగా బ్రతకాలి, 1,00,00,000 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అటువంటి వాడు భగవంతుడితో సమానం. ఈ 6 లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు భగవంతుడితో సమానం. కనుక అటువంటి భగవంతునికి ఎన్ని రూపాలు ఉన్నాయి? 5 రూపాలు ఉన్నాయి. ఒకటి మనం చిత్రించుకున్నటువంటి రూపం, రెండవది మంత్రస్వరూపం, మూడవది యంత్రస్వరూపం, నాలుగవది ఆ భగవంతుని చరిత్ర యొక్క స్వరూపం, ఐదవది భగవంతుని తత్వరూపం. ఈ 5 కలిగినటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడు అంటాం. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.